శివదుర్గ జ్యోతిష్యాలయం ఆర్థిక ఉద్యోగ కుటుంబ మరే ఇతర సమస్యలకైనా పరిష్కారం చూపబడను. పరిష్కారం కోసం ఈ నంబర్ని సంప్రదించండి. 5 సంవత్సరాల జగన్మోహన్ రెడ్డి పరిపాలన ఏ విధంగా వ్యవస్థల్ని నాశనం చేశాడో చూసాం. మనమంతా కూడా వ్యవస్థలను నాశనం చేయడమే కాకుండా ఈ రాష్ట్రంలో గంజాయి ఏ విధంగా ఎక్కడ పట్టుకున్నా, భారతదేశంలో ఎక్కడ గంజాయి కానీ హెరాయిన్ కానీ ఈ విధమైన మత్తు పదార్థాలు ఎక్కడున్నా కూడా దాని మూలాలన్నీ కూడా ఆంధ్రప్రదేశ్ వైపే చూపిస్తూ ఉంది. మనం చూస్తూ ఉన్నాం. ఏదైతే నిన్న మొన్న జరిగిన సంఘటనలపైన పక్క రాష్ట్రంలో ఉన్న తెలంగాణలో కూడా పోలీస్ అధికారులు ఏ విధంగా ఆంధ్రప్రదేశ్ నుంచి ఏ మండలం నుంచి ఏ జిల్లా నుంచి ఏ విధంగా సప్లై అవుతా ఉందో పోచగుచ్చినట్టు చెప్పినా కూడా ఈ రాష్ట్ర ముఖ్యమంత్రికి దానిపైన మాట్లాడే ఇది కానీ, దాన్ని ఖండించాల్సిన అవసరం కానీ, లేకపోతే ఏదైతే జరుగుతున్న ఈ పరిణామాల పట్ల ఒక ముఖ్యమంత్రి హోదాలో ఉన్న వ్యక్తి ఎక్కడ కూడా జోక్యం చేసుకున్న దాఖలాలు లేవు. ఎందుకంటే దాంట్లో మొత్తం కూడా వైసీపీ శ్రేణుల హస్తం, వాళ్ళ కుటుంబ సభ్యుల ప్రమేయంతోనే, ముఖ్యమంత్రి కనుసన్నలతోనే ఇదంతా కూడా గంజాయి కానీ మిగతా మత్తు పదార్థాలన్నీ కూడా ఈ రాష్ట్రంలోనే కాకుండా దేశంలో విచ్చలవిడిగా వెళ్తూ ఉందనే దానికి అనుమానాలకి ఖచ్చితంగా కూడా ముఖ్యమంత్రి మాట తీరు కానీ, ఆయన యొక్క ప్రవర్తన కానీ, వాళ్ళ యొక్క పోలీసులు ఎవరైతే నిన్న గంజాయి సంబంధించి పట్టుకున్న దీంట్లో ఏ విధంగా దాన్ని తప్పించాలని చూశారో మనం చూసాం. ఆ యొక్క సంఘటనకు సంబంధించి ఒకసారి చూస్తే ఈ రాష్ట్రంలో గతంలో కూడా వాళ్ళ ఎమ్మెల్యే ప్రమేయంతో అనేక మంది గోడౌన్లు సీజ్ చేసినా కూడా దానిపైన తదుపరి చర్యలు లేవు, వాళ్ళపైన కేసులు లేవు. ఈ విధంగా రాష్ట్రాన్ని మద్యం మత్తులో ఒక పక్క ముంచెచ్చి ఏ విధంగా గతంలో ఏదైతే ప్రతిపక్ష నేతగా ఉన్నప్పుడు ఏవైతే హామీలు ఇచ్చాడో ఈ జగన్మోహన్ అంచెలంచెల కూడా మద్య నిషేధం చేస్తామని మహిళలకి మాట తప్పాడు. మాట తప్పము మడం తిప్పమన్న ముఖ్యమంత్రి సమాధానం చెప్పమని అడుగుతా ఉన్నాం. ఎన్నికలు వస్తూ ఉన్నాయి, ఎన్నికల ప్రకటన వచ్చేసింది. ఇంకా 48 రోజుల్లో ఈ రాష్ట్రంలో ఎన్నికలు జరుగుతూ ఉన్నాయి. ఈరోజు నువ్వు క్షమాపణ చెప్పు. ఈ రాష్ట్రంలో ఉన్న మహిళలకి నువ్వు గతంలో చెప్పి ఏవైతే చెప్పావో మద్య నిషేధం పైన అంచెలంచెలు జరగలేదని, మద్య నిషేధం చేస్తేనే నేను మళ్ళా ఓటు అడుగుతానని చెప్పావు. నువ్వు ఏ ముఖం పెట్టుకొని మీ అభ్యర్థులు ప్రజల వద్దకు వెళ్ళి ఓటు అడుగుతారో సమాధానం చెప్పమని అడుగుతాను. ఈ రాష్ట్రంలో అనేక కంపెనీలను తీసుకొచ్చి ఈ రాష్ట్రంలో యువతకు ఉద్యోగ అవకాశాలు కల్పించింది చంద్రబాబు నాయుడు గారు. ఈరోజు నీ పరిపాలన ఏం జరుగుతుంది? ఈ రాష్ట్రంలో యువతని మద్యం లేకపోతే గంజాయి లేదా నిషేధిత ఏవైతే ఉన్నాయో వాటన్నిటిని కూడా ఈరోజు బానిసలు చేసి యువతని నాశనం చేసిన చరిత్ర జగన్మోహన్ రెడ్డిది, వైసీపీది కాదా అని ఈ సందర్భంగా కూడా ప్రశ్నిస్తాను. ఈరోజు మీ యొక్క అభ్యర్థులు కానీ మీరు కానీ మీ మాటకు కట్టుబడి ఉండండి, లేదా ప్రజలకు ప్రెస్ మీట్ పెట్టి క్షమాపణ చెప్పు. యువతకు జాబ్ క్యాలెండర్ అని చెప్పి ఈరోజు గంజాయి ఏ విధంగా టన్నుల కొద్దికి గంజాయి ఏ విధంగా విదేశాల నుంచి ఇక్కడికి దిగుమతి కావడం కానీ, ఇక్కడి నుంచి ఇతరత్ర ప్రాంతాలకు ఎగుమతి కావడం కానీ నీ పరిపాలనలో కొనసాగిందా లేదా? మీ యొక్క పార్టీ ఎమ్మెల్యేలు అంటామా, సానుభూతి పరులు అంటామా, లేదా మీ యొక్క వైసీపీ శ్రేణులు అంటామా, అందరి ప్రమేయం దీంట్లో ఉందా లేదా? సమాధానం చెప్పని అడుగుతా ఉన్నాం. నువ్వు సమాధానం చెప్పకుండా ప్రజలకి గమ్మునున్నంత మాత్రాన ఇవన్నీ కూడా మాకు సంబంధం లేదన్నట్టు నువ్వు వ్యవహరిస్తూ ఉన్నావు. ప్రజలు గమనిస్తూ ఉన్నారనే విషయాన్ని నువ్వు గుర్తించుకో. రేపు ఒక్క సీట్లో కూడా తెలుగుదేశం పార్టీ వైసీపీకి సంబంధించి ఒక్క సీటు కూడా గెలిచే పరిస్థితి ఈ రాష్ట్రంలో లేదు. తెలుగుదేశం పార్టీ కానీ, జనసేన కానీ, బీజేపీ కానీ 175 సీట్లు కూడా కైవసం చేసుకోబోతా ఉన్నాం. అదేవిధంగా ఎంపీలన్నీ కూడా 25 స్థానాలు కూడా ఈరోజు ఎన్డీఏ ఈ ఆంధ్రప్రదేశ్లో కైవసం చేసుకోబోతుందని కూడా ఈరోజు ప్రజలందరూ కూడా మన ప్రధానమంత్రి జనగలం సభకు వచ్చిన జనం చూస్తే అర్థమవుతుంది. అదేవిధంగా ఈ రాష్ట్రంలో జరుగుతున్న పరిణామాలు ఒకసారి చూస్తే ఏదైతే ఎన్నికల కోడ్ వచ్చినా కూడా ఏ విధంగా వాళ్ళ యొక్క వాలంటీర్లను అడ్డం పెట్టుకొని ఏ విధంగా వ్యవహరిస్తూ ఉన్నారో స్పష్టంగా తెలుస్తూ ఉంది. ఈరోజు
చాలామంది వాలంటీర్లను సస్పెండ్ చేస్తూ ఉన్నా కూడా కొంతమంది వాలంటీర్లకు మేము విజ్ఞప్తి చేస్తూ ఉన్నాం, మీరు ఏదైతే వాలంటీర్లో ఉన్నారో మీరు నీతి నిజాయితీగా అక్కడున్న ఎమ్మెల్యేలకు కానీ ఎంపీలకు కానీ మంత్రులకు కానీ భయపడకుండా ప్రజల పక్షాన ప్రజలకు సేవ చేసే కార్యక్రమం చేయండి. తెలుగుదేశం పార్టీ వచ్చిన తర్వాత కూడా మీకు అండగా ఉంటుంది. అలా కాకుండా కొంతమంది అధికార పార్టీకి తొత్తులుగా వ్యవహరిస్తే మటుకు తీవ్ర పరిణామాలు ఉంటాయని కూడా ఈ సందర్భంగా కూడా తెలియజేస్తూ ఎన్నికల విధుల్లో కూడా వాలంటీర్లను ఎవరిని ఇన్వాల్వ్ చేయొద్దని కేంద్ర ఎన్నికల కమిషన్ సూచించింది. కాబట్టి ఈ పరిణామాల దృష్ట్యా వాలంటీర్లందరూ కూడా ప్రభుత్వ పరంగా కాకుండా ప్రజల పక్షాన ప్రజలకు అండదండలు అందించే విషయంలో మీరు వ్యవహరించండి. కానీ అధికార పార్టీకి తొత్తులుగా వ్యవహరిస్తే మాత్రం అలాంటి వారిపైన ఊరికే వదిలిపెట్టమని కూడా ఈ సందర్భంగా కూడా తెలియజేస్తూ ఈరోజు ఫోన్ ట్యాపింగ్కి సంబంధించి పక్క రాష్ట్రంలో చూశారు మనం. తెలంగాణలో ఎవరైతే టీఆర్ఎస్ ప్రభుత్వం ఉన్నప్పుడు వాళ్ళ కనుసన్నల్లో ఈ యొక్క అక్రమాలకు పాల్పడ్డారో వాళ్ళందరినీ కూడా ఈరోజు పెట్టి అరెస్ట్ చేసి కోర్టు ముందు ఉంచడం జరిగింది. అదేవిధంగా ఫోన్ ట్యాపింగ్ ఇక్కడ జిల్లా స్థాయి నుంచి జిల్లా నాయకుల దగ్గర నుంచి రాష్ట్ర పార్టీ నాయకుల వరకు కూడా తెలుగుదేశం పార్టీవి, బీజేపీవి, అదేవిధంగా జనసేన పార్టీలకు సంబంధించిన ప్రముఖ వ్యక్తులు ఫోన్ ట్యాపింగ్ చేస్తూ ఉన్నారు. దానికి సంబంధించి చూస్తే పులివెందులకు సంబంధించి ఒక అధికారి దీంట్లో కీలక పాత్ర పోషిస్తూ ఉన్నారని స్పష్టంగా తెలుస్తూ ఉంది. కాబట్టి ఎన్నికల కమిషన్ కూడా దీనిపైన దృష్టి సారించి ఇలాంటి వ్యక్తులపైన వెంటనే చర్యలు తీసుకోవాలని బహిరంగంగా కూడా కేంద్ర ఎన్నికల కమిషన్కి, రాష్ట్ర ఎన్నికల కమిషన్కి కూడా ఈ సందర్భంగా కూడా విజ్ఞప్తి చేస్తూ ఉన్నాం. అదేవిధంగా ఉమ్మడి చిత్తూరు జిల్లా కానీ ఉమ్మడి నెల్లూరు జిల్లాకు సంబంధించి తిరుపతి పార్లమెంటు పరిధిలో ఏదైతే తెలుగుదేశం పార్టీ, బీజేపీ, జనసేన సంబంధించిన ఉమ్మడి అభ్యర్థులు పోటీలో ఉంటారో వాళ్ళందరినీ కూడా భారీ మెజార్టీతో గెలిపించి వాళ్ళనందరినీ ఆశీర్వదించమని కూడా తెలుగుదేశం పార్టీ పరంగా కూడా ఓటర్లందరికీ కూడా విజ్ఞప్తి చేస్తూ ఉన్నాం. అదేవిధంగా తిరుపతికి సంబంధించి ఈరోజు మా అధినాయకుడు కూడా జనసేన కేటాయించామని చెప్పడం జరిగింది. దానిపైన తెలుగుదేశం పార్టీ శ్రేణులన్నీ కూడా రాబోయే రోజుల్లో ఏదైతే మిత్రపక్షం జనసేన కానీ లేదా బీజేపీకి ఎంపీ స్థానాలు కేటాయించినా జనసేనకి కేటాయించిన స్థానాల్లో కూడా తెలుగుదేశం పార్టీ స్పష్టంగా కూడా కొంతమంది కలలుగా అంటూ ఉన్నారు అధికార పార్టీ నాయకులు. వాళ్ళ కళలు ఫలించే పరిస్థితి లేదు. ఖచ్చితంగా కూడా ఎన్డీఏ కూటమి తరఫున అందరూ కూడా ఉమ్మడిగా కూడా పనిచేయడం జరుగుతుంది. బీజేపీ కానీ జనసేన కానీ టీడీపీ శ్రేణులన్నీ కూడా అభ్యర్థులు ఎవరనేది అప్రస్తుతం. కాబట్టి ఈ యొక్క ఉమ్మడి నెల్లూరు జిల్లాలో కూడా అన్ని స్థానాలు కూడా ఇటు ఎమ్మెల్యేలు అటు ఎంపీ అభ్యర్థుల్ని భారీ మెజార్టీతో కూడా గెలిపించుకోవాల్సిన బాధ్యత ముఖ్యంగా తెలుగుదేశం పార్టీ పైన ప్రధానంగా ఉంది. అందుకని అందరూ కూడా ఎక్కడ ఎటువంటి అనుమానాలు అక్కర్లేదని కూడా ఈ సందర్భంగా కూడా తెలియజేస్తూ గంజాయి వనంగా మార్చిన జగన్మోహన్ రెడ్డి ఏదైతే మనం చూసాం విశాఖను రాజధానిగా చేస్తానని ఏదైతే విశాఖపట్నాన్ని రాజధానిగా చేస్తానని చెప్పిన నువ్వు నీ మాట నిలుపుకున్నావు ముఖ్యమంత్రి. గంజాయికి రాజధానిగా చేశావు నువ్వు. ప్రజలందరూ కూడా చూస్తూ ఉన్నారు. అదేవిధంగా విజయసాయిరెడ్డి అంతర్జాతీయంగా కూడా ఈ యొక్క గంజాయి కానీ ఈ నిషేధిత దీనిపైన ఖచ్చితంగా కూడా వాళ్ళు అంతర్జాతీయ స్థాయిలో కుట్ర జరుగుతూ ఉన్నాయి. వాళ్ళందరూ అక్కడి నుంచి దిగుమతులు చేసుకోవడం కానీ ఇవన్నీ చూస్తూ ఉంటే విజయసాయిరెడ్డి ప్రకటనలు కానీ ఇవన్నీ చూస్తూ ఉంటే అంతర్జాతీయ స్థాయిలో ఆంధ్రప్రదేశ్ పరువును తీసిన జగన్మోహన్ రెడ్డికి రాబోయే ఎన్నికల్లో తగిన విధంగా ప్రజలు గుణపాఠం చెప్తారని కూడా తెలియజేస్తూ నిన్న విజయవాడలో జరిగిన ప్రజాగలం జాతరకు సంబంధించిన 25 రోజులకు సంబంధించిన ప్రోగ్రాం అన్నీ కూడా ఎవరైతే అభ్యర్థులు ఉన్నారో వాళ్ళందరికీ కూడా ఇవ్వడం జరిగింది. ఈ 25 రోజులు కూడా అందరూ కూడా
ప్రజల వద్దకు వెళ్ళి వాళ్ళ యొక్క ఆశీస్సులు తీసుకొని ఎవరైతే అభ్యర్థులుగా ప్రకటించారో వాళ్ళందరూ కూడా ప్రజల ఆశీస్సులు పొంది భారీగా కూడా మెజారిటీతో గెలిచే విధంగా వాళ్ళ ఆశీస్సులు తీసుకోవాలని నిన్న చంద్రబాబు నాయుడు గారు అదేవిధంగా బీజేపీ జనసేన నాయకులు ఆ యొక్క సమావేశంలో నిర్దేశించడం అందరూ కూడా రాబోయే ఎన్నికల్లో ఏదైతే అక్రమాలకు పాల్పడుతున్న వైసీపీ శ్రేణుల పట్ల అధికార పార్టీ ఏ విధంగా అక్రమాలు చేశారు, ఏ నియోజకవర్గాల్లో ఏ విధంగా ప్రజా ధనాన్ని కొల్లగొట్టారు, వీటన్నిటిని కూడా బయటపెట్టి ప్రజల యొక్క సహకారంతో రాబోయే ఎన్నికల్లో ఎన్డీఏ కూటమి విజయం సాధించే దిశగా అందరూ కూడా ముందుకెళ్లాలని కూడా నారా చంద్రబాబు నాయుడు గారు నిన్న సూచించడం జరిగింది. అదేవిధంగా అన్ని వర్గాల ప్రజలు కూడా ఎస్సీలు కానీ, ఎస్టీలు కానీ, బీసీలు కానీ, మైనార్టీలు కానీ వీళ్ళందరికీ కూడా గతంలో తెలుగుదేశం పార్టీ ప్రభుత్వ పరిపాలనలో ఏ విధంగా వాళ్ళకి అనేక విధాలుగా చేతి వృత్తులకి, కుల వృత్తులకి పండుగల్లో పండుగ కానుకల పేరుతో ఇచ్చింది కానీ ఇవన్నీ కూడా తెలియజెప్పి వాళ్ళందరి మన్నలను పొంది రాబోయే ఎన్నికల్లో అందరూ కూడా విజయకేతనం ఎగరవేసే దిశగా అందరూ కూడా ప్రజల వద్దకు వెళ్ళాలని చంద్రబాబు నాయుడు గారు సూచించడం జరిగింది. తదనుగుణంగా పార్టీ శ్రేణులన్నీ కూడా రాబోయే ఎన్నికల్లో ఎన్డీఏ కూటమి విజయమే లక్ష్యంగా ఈ రాష్ట్రంలో మేమందరూ కూడా ముందుకెళ్తామని కూడా ఈ సందర్భంగా కూడా తెలియజేస్తాం. మరిన్ని వీడియోస్ కోసం ఛానల్ ని సబ్స్క్రైబ్ చేయండి, లేటెస్ట్ అప్డేట్స్ కోసం వాట్సాప్ ఛానల్ ని ఫాలో చేయండి అండ్ లింక్ డిస్క్రిప్షన్ లో ఉంది.